వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్ రాయబోతున్న మిత్రులందరికీ ఆల్ ద బెస్ట్. ఇప్పటివరకు మీరు సైకాలజీలోని ముఖ్యమైన టాపిక్లు అన్నిటిపైన బాగా ప్రిపేర్ అయ్యారు. ధైర్యంగా ముందుకెళ్ళండి. టెట్ పేపర్స్ టఫ్గా వస్తున్నాయని కూడా చెప్తున్నారు. మీ ప్రిపరేషన్ మరింత ముందుకు తీసుకెళ్లాలంటే పీస్ఫుల్ మైండ్ తోటి మరి ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఎగ్జామ్ రాయండి. భయం ఆందోళనతోటి వెళ్తే తెలిసినవి కూడా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాన్ఫిడెంట్గా వెళ్తే ఎగ్జామ్ టైంలో లాజిక్గా ఆలోచించి తెలియని వాటికి కూడా కొన్నిటికి ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం, నిద్రాహారాలు చదవడం మానేయండి. స్ట్రెస్ వల్ల కరెక్ట్గా పర్ఫామ్ చేయలేకపోతాం. రిలాక్స్గా ఉంటే మంచి స్కోర్ సాధించవచ్చు. ఖచ్చితంగా మన వాళ్ళు సైకాలజీలో 30/30 సాధిస్తారని ఆశిస్తున్నాను. సో ఈరోజు మనం సమ్మిళిత విద్య అనేటువంటి టాపిక్ పైన పూర్తి అవగాహన కలిగేలా అన్ని ముఖ్యమైన బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో మొదటి క్వశ్చన్ తీసుకుంటే, సమ్మిళిత విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ది ప్రైమరీ గోల్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు ఎన్ష్యూర్. ఆప్షన్లు చదవట్లేదు, మీకు టైం తక్కువ ఉంది కనుక ఒకసారి చూడండి, ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ప్రొవైడింగ్ ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ఏ కామన్ సెట్టింగ్ అంటుండే. ఇక్కడ సమ్మిళిత విద్య అంటేనే దీని యొక్క ప్రధాన లక్ష్యం వైకల్యం ఉన్న మరియు లేని విద్యార్థులందరూ కలిపి నేర్చుకునేటువంటి ఒక అనువైనటువంటి అభ్యసన వ్యవస్థను సృష్టించడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో దీని ద్వారా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, వాట్ ఈస్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిస్లెక్సియా? డిస్లెక్సియా యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చదవడం, పదాలను అర్థం చేసుకోవడం మరియు అక్షరాలను గుర్తించడం లోపల ఇబ్బంది అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే, ఎ స్టూడెంట్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ గిఫ్టెడ్ ఇఫ్ హిజ్ ఆర్ హర్ ఐక్యూ స్కోర్ ఈజ్ జనరల్లీ అబోవ్. అంటే ఒక విద్యార్థి యొక్క ఐక్యూ స్కోరు సాధారణంగా దేనికంటే ఎక్కువగా ఉంటే అతడు ప్రతిభావంతుడిగా గుర్తించబడతాడు. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 130. ఇక్కడ 130 అంతకంటే ఎక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిభావంతులు అంటారు. ఇది జనాభాలో దాదాపు 2-3% మాత్రమే ఉండగలుగుతారు. క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీ ఫర్ ఎ స్లో లెర్నర్? క్రింది వాటిలో నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థికి సమర్థవంతమైన బోధనా వ్యూహం ఏది అంటుండే ఇక్కడ. సో ఆన్సర్లు తీసుకుంటే చూడండి ఒకసారి. సో ద ఆన్సర్ ఈజ్ సి. ఇక్కడ ఆన్సర్ ఈజ్ సి. ఎందుకంటే ఇక్కడ నెమ్మదిగా నేర్చుకునే వాళ్ళకి జనరల్గా అమూర్త ఆలోచన అనేది తక్కువగా ఉంటుంది. మరి దీంతోపాటు వాళ్ళకి ఎక్కువ ఉదాహరణలు ఇచ్చి తరచుగా పునర్బలనం ఇచ్చినట్టు అయితే నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రాటజీ వాళ్ళకు ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 తీసుకుంటే, వాట్ ఈజ్ డిస్గ్రాఫియా ప్రైమరీలీ రిలేటెడ్ టు? డిస్గ్రాఫియా ప్రధానంగా దేనికి సంబంధించినది? ఆప్షన్ చూడండి. సో ఆన్సర్ ఈజ్ బి. ఇక్కడ డిస్గ్రాఫియా అనేది ఒక రాతకు సంబంధించినటువంటి అంశం. ఇది రాత సామర్థ్యాన్ని ప్రభావితం చేసేటువంటి అభ్యసన వైకల్యం అవుతుంది. ఇది హ్యాండ్ రైటింగ్ మీద, స్పెల్లింగ్ మీద మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ రిటన్ థాట్స్ మీద ప్రభావం చూపడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6 తీసుకుంటే, విచ్ టర్మ్ డిస్క్రైబ్స్ ఎ టీచింగ్ అప్రోచ్ దట్ ప్రొవైడ్స్ డిఫరెంట్ స్టూడెంట్స్ విత్ డిఫరెంట్ avenues టు లర్నింగ్ కంటెంట్, టు ప్రాసెస్ కాన్సెప్ట్స్ అండ్ టు డెమాన్స్ట్రేట్ లెర్నింగ్? వివిధ విద్యార్థులకు కంటెంట్ నేర్చుకోవడానికి, భావనలు ప్రాసెస్ చేయడానికి మరియు అభ్యసనాన్ని ప్రదర్శించడానికి వివిధ మార్గాలను అందించేటువంటి బోధనా విధానాన్ని వివరించేటువంటి పదం ఏమిటి అంటుండే ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సెగ్రిగేషన్, స్టాండర్డైజేషన్, డిఫరెన్షియేషన్, మెయిన్ స్ట్రీమింగ్. సో ది ఆన్సర్ ఈజ్ సి, డిఫరెన్షియేషన్, విభిన్న బోధన అంటుండే ఇక్కడ. విభిన్న బోధన అంటే జనరల్గా ఆ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క అవసరాలకు అనుగుణంగా, వారి రెడీనెస్, సంసిద్ధతకు అనుగుణంగా, వారి డిఫరెంట్
లెర్నింగ్ స్టైల్స్‌కి అనుగుణంగా కంటెంట్ క్రియేషను లేకపోతే పాఠ్య ప్రణాళికను రూపొందించుకొని సర్దుబాటు చేయడాన్ని సూచిస్తదిది. క్వెషన్ నంబర్ 7 తీసుకుంటే, ఎ కీ ఫీచర్ ఆఫ్ క్రియేటివ్ స్టూడెంట్స్ ఈజ్ సృజనాత్మక విద్యార్థుల యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? అంటే సృజనాత్మకత కలిగి ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ముఖ్య లక్షణం అంటుండు ఇక్కడ. చూడండి కన్వర్జెంట్ థింకింగ్ మిగతా ఆప్షన్లు కూడా ఆన్సర్ చూడండి, ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ ద ఆన్సర్ ఈజ్ సి డైవర్జెంట్ థింకింగ్, అంటే విభిన్న ఆలోచన అవుతుంది. ఎందుకంటే విభిన్న ఆలోచన ఉన్నప్పుడే ఒక సమస్యకు అనేక రకాలైనటువంటి పరిష్కారాలు సూచించగలుగుతారు. అప్పుడే వారి లోపల క్రియేటివిటీ అనేటువంటి డెవలప్ అవుతుంది. క్వెషన్ నెంబర్ 7 తీసుకుంటే, డిస్కాల్కులియా అనే అభ్యసన వైకల్యానికి సాధారణ పదం ఏమిటి? వాట్ ఈస్ ద కామన్ టర్మ్ ఫర్ ద లెర్నింగ్ డిజేబిలిటీ డిస్కాల్కులియా? సో ది ఆన్సర్ ఈస్ బి ఆర్థమెటిక్ డిజార్డర్, గణిత రుగ్మత అంటుండు. ఇది జనరల్గా సంఖ్యలకు సంబంధించినటువంటి భావనలు అర్థం చేసుకోవడానికి, మ్యాథ్స్ లెక్కలు చేయడానికి ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ప్రభావితం చేసేటువంటి వైకల్యం అన్నట్టు, డిజేబిలిటీ అన్నట్టు. క్వెషన్ నెంబర్ 9 తీసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ఏ స్టూడెంట్ విత్ అన్ ఐక్యూ బిట్వీన్ 70 and 90 హూ స్ట్రగుల్స్ విత్ అకాడమిక్ వర్క్ బట్ ఈజ్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ హ్యావింగ్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ? ఇక్కడ 70 మరియు 90 మధ్య ఐక్యూ ఉన్న విద్యార్థిని క్రింది వాటిలో ఏది వివరిస్తుంది? వీరు విద్యా పనితీరుతో పోరాడతారు కానీ మేధో వైకల్యంగా వర్గీకరించబడరు. అంటే వైకల్యం ఉన్నట్టుగా పరిగణించబడరు, కానీ లెర్నింగ్లో మాత్రం వీళ్ళు చాలా అవస్థలు పడుతుంటారు అన్నట్టు. సో ఎవరు? సో ది ఆన్సర్ ఈజ్ స్లో లెర్నర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఐక్యూ 70 నుంచి 90 మధ్య ఉన్న వాళ్ళు వీళ్ళను మేధో వైకల్యం కలిగిన వారిగా క్లాసిఫై చెయ్యరు, కానీ వీళ్ళకి ఎంతో కొంత ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ అనేది ఉంటుంది. క్వెషన్ నెంబర్ 10 తీసుకుంటే, వాట్ డస్ ఎల్డి స్టాండ్స్ ఫర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్? స్పెషల్ ఎడ్యుకేషన్ లోపల, ప్రత్యేక విద్యా సందర్భం లోపల ఈ ఎల్డి అంటే ఏమిటి అంటుండే ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ సి లెర్నింగ్ డిజేబిలిటీ. ఇది ఒక లెర్నింగ్ డిజేబిలిటీకి సంబంధించినటువంటి వైకల్యం. అంటే ఇది డిజిలెక్సియా, డిస్కాల్కులియా, మరి డిస్గ్రాఫియా అంటే ఒక నాడీ సంబంధిత పరిస్థితులకు సంబంధించినటువంటి ఒక పదం. క్వెషన్ నెంబర్ 11 తీసుకుంటే, ది బెస్ట్ వే టు అసెస్ ద లెర్నింగ్ ఆఫ్ గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఈజ్ త్రో. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థి యొక్క అభ్యసనాన్ని అంచనా వేయడానికి ఇక్కడ ఉత్తమమైనటువంటి మార్గం ఏది అంటారు ఇక్కడ. ఒకసారి చూడండి, ఆన్సర్ కామెంట్ చేయండి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాజెక్ట్స్, పోర్ట్ఫోలియో అసెస్మెంట్స్ అండ్ ఛాలెంజింగ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. వీటితో ఇవన్నీ కూడా ఒక సవాలుతో కూడినటువంటి ప్రశ్నలు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల లోపల ఉన్నత స్థాయి ఆలోచన నైపుణ్యాలను, అంటే విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం, వీటిని ప్రదర్శించడానికి వీలవుతుంది. క్వెషన్ నెంబర్ 12 తీసుకుంటే, ది కాన్సెప్ట్ ఆఫ్ లీస్ట్ రిస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్, ఎల్ఆర్ఈ, లీస్ట్ రిస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రెఫర్స్ టు, అంటే సమ్మిళిత విద్య లోపట అత్యంత తక్కువ ఆంక్షలు గల వాతావరణం అనేటువంటి భావన దేన్ని సూచిస్తుంది అంటాడు. ఆప్షన్లు కాస్త పెద్దగా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎన్ష్యూరింగ్ ద స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీ ఆర్ ఎడ్యుకేటెడ్ అలాంగ్ సైడ్ దేర్ నాన్ డిజేబుల్డ్ పీర్స్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ అప్రోప్రియేట్ అంటుండు. అంటే వైకల్యం ఉన్నటువంటి విద్యార్థులు వైకల్యం లేని విద్యార్థులతో పాటు వీలైనంత వరకు కలిసి విద్యను పొందేలా చూడడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎల్ఆర్ఈ అనేది ఒక చట్టపరమైనటువంటి పదం. అంటే వైకల్యం ఉన్న విద్యార్థులు సాధారణ విద్యా తరగతి గదికి దగ్గరగా ఉన్నటువంటి సెట్టింగ్లో విద్యను పొందాలి అన్నట్టు. అదే సమయంలో వైకల్యం లేని పిల్లలతోటి పరస్పర చర్యల ద్వారా వీరి లోపల కూడా వారి వైకల్యాన్ని అధిగమించవచ్చు దీని ద్వారా అనేది దీని ఉద్దేశం. క్వెషన్ నెంబర్ 13 తీసుకుంటే,
వాట్ ఈస్ ద ప్రైమరీ ఇన్స్ట్రక్షనల్ ఛాలెంజ్ ఫర్ ఎ టీచర్ హ్యాండ్లింగ్ స్టూడెంట్స్ విత్ డిస్ప్రాక్సియా? డెవలప్మెంటల్ కోఆర్డినేషన్ డిజార్డర్ ఉంటుంది. అంటే డిస్ప్రాక్సియా అంటే అభివృద్ధి సమన్వయ రుగ్మత. ఇది ఉన్నటువంటి విద్యార్థులను నిర్వహించే ఉపాధ్యాయుడికి ప్రాథమిక బోధనా సవాలు ఏమిటి? ఆయనకు ఎదురయ్యేటువంటి సవాలు ఏమిటి ఈ డిస్ప్రాక్సియా ఉన్న విద్యార్థులకు బోధించడానికి అంటుండే ఇక్కడ. సో ద ఆన్సర్ ఈస్ బి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి డిస్ప్రాక్సియా వాళ్ళకంటే రాయడం, గీయడం లేదా శారీరక విద్య వంటి చలన సమన్వయం అవసరమయ్యేటువంటి పనుల్లో ఇబ్బంది కలుగుతుంటుంది. దీని ద్వారా ఉపాధ్యాయునికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది ఒక ఉపాధ్యాయునికి సవాలు వంటిది వీళ్ళని డీల్ చేయడం అనేది. అంటే డిఫికల్టీ విత్ టాస్క్ రిక్వైరింగ్ మోటార్ కోఆర్డినేషన్. చలనానికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ అనేది వీళ్ళ లోపల ఉండదు. ఇలాంటిది అందుకే ఎట్లాంటి ఇబ్బంది కలుగుతుంది? రైటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్లో కానీ వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే ది కాన్సెప్ట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ టెక్నిక్ యూజ్డ్ టు ఫాస్టర్. బ్రెయిన్ స్టార్మింగ్ అనేటువంటి భావన దేన్ని పెంపొందించడానికి ఉపయోగించేటువంటి సమర్థవంతమైనటువంటి సాంకేతికత అంటుంది ఇక్కడ. ఎందుకు ఉపయోగపడుతుంది? సో ద ఆన్సర్ ఈజ్ సి. ఇక్కడ క్రియేటివిటీ అండ్ డైవర్జెంట్ థింకింగ్ అంటుండే ఇక్కడ. అంటే సృజనాత్మకత ఉండాలి, విభిన్న ఆలోచన ఉండాలి. మరి ఇవి ఉన్నప్పుడే ఆలోచనలు త్వరగా రూపొందించడానికి, సమస్యలకు ఈజీగా పరిష్కారం లభించడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 15 తీసుకుంటే అన్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐఈపి. అప్పుడప్పుడు ఈ ఐఈపిని ఫుల్ ఫామ్ అడిగేది ద్వారా ఒకసారి ఎగ్జామ్లో. ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ప్రైమరీలీ డిజైన్డ్ ఫర్. మరి ఎవరి కోసం ప్రైమరీగా డిజైన్ చేయబడ్డది? వ్యక్తిగతీకరించిన విద్యా కార్యక్రమం ప్రధానంగా ఎవరి కోసం రూపొందించబడింది? ఆన్సర్ కామెంట్ చేయండి. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. స్టూడెంట్స్ విత్ ఐడెంటిఫైడ్ డిజేబిలిటీస్ రిక్వైరింగ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్ అంటుండు. అంటే ప్రత్యేక విద్య మరియు సంబంధిత సేవలు అవసరమయ్యేటువంటి గుర్తించబడినటువంటి వైకల్యాలున్న విద్యార్థులు అన్నట్టు ఇక్కడ. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఇట్లా గుర్తించబడినటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ఒక బైండింగ్ డాక్యుమెంట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 16 తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టిపికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గిఫ్టెడ్ చైల్డ్ అంట. క్రింది వాటిలో ప్రతిభావంతులైనటువంటి పిల్లల యొక్క లక్షణం కానిది ఏది? ప్రతిభావంతులైన పిల్లల యొక్క లక్షణం కానిది అంటుండే ఇక్కడ. నాట్. సో సి ద రైట్ ఆన్సర్. నీడ్ ఫర్ కాన్స్టాంట్ రిపిటేషన్ అండ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ అంటుండే ఇక్కడ. మరి కానిది అంటుండు. మరి వీళ్ళకు నీడ్ కాదు ఇది. ఏది నీడ్ కాదు? కాన్స్టాంట్ రిపిటేషన్. అంటే ఎప్పుడు మనం పునరావృతం చేస్తుంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. డిఫరెంట్గా విభిన్న ఆలోచన ఉంటుంది కనుక తొందరగా గ్రాస్ప్ చేస్తారు కాన్సెప్ట్ను. మరియు కాంక్రీట్ ఉదాహరణలకు వాళ్ళకు అవసరం లేదు. ఎందుకంటే అమూర్త ఆలోచనలే వాళ్ళు చేయగలిగేటువంటి స్టేజ్లో ఉంటారు కనుక మనం మామూలు విద్యార్థులకు బోధించినట్టు బోధిస్తే వాళ్ళకు బోరుగా ఫీల్ అవుతారు. క్వశ్చన్ నెంబర్ 17. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్ డిజేబిలిటీస్ వాట్ ఈస్ ద టర్మ్ కమోర్బిడిటీ అంటాడు. కమోర్బిడిటీ అభ్యసన వైకల్యాల సందర్భం లోపల కోమోర్బిడిటీ అనేటువంటి పదం ఉంటుంది. అది దేనికి సంబంధించింది అని అడుగుతుండే ఇక్కడ. సో ఏ, బి, ఇక్కడ డి ఆన్సర్ కూడా ఇవ్వండి. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. ది చైల్డ్ హ్యాజ్ 2 or more distinct learning disabilities or disorders simultaneously. అంటే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ అభ్యసన వైకల్యాలు ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఈ కోమోర్బిడిటీ అంటున్నాము. ఉదాహరణకు డిస్లెక్సియా ఉంటుంది, మరి ఏడిహెచ్డి ఉంటుంది. ఇలా. క్వశ్చన్ నెంబర్ 18 తీసుకుంటే విచ్ స్ట్రాటజీ ఈజ్ నౌన్ యాజ్ ఎగ్జిలరేషన్ ఫర్ ఏ గిఫ్టెడ్ స్టూడెంట్ అంటాడు. అంటే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థికి ఎగ్జిలరేషన్ అనేటువంటి పిలువబడే వ్యూహం ఏమిటి? ఒక గిఫ్టెడ్కి
స్టూడెంట్‌కి మామూలు విద్య బోధిస్తే కుదరదు. ఎక్సిలరేషన్ అనేది ఉండాలి. మరి అదే వ్యూహం అంటుండు ఇక్కడ కింద జూడండి. సో, ఇక్కడ బి ఈస్ ద రైట్ ఆన్సర్ ఏమంటుండంటే అలోయింగ్ దెమ్ టు స్కిప్ ఎ గ్రేడ్ ఆర్ కంప్లీట్ ద కరిక్యులమ్ అట్ ఫాస్టర్ పేస్ అంటుండు ఇక్కడ. అంటే, అంటే ఒక తరగతిని జంప్ చేయడానికి లేదా ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉంటదో దాన్ని స్పీడ్‌గా పూర్తి చేయడానికి అనుమతించడం వీళ్ళకు ఎక్సలరేషన్ కిందకొస్తుంది. గిఫ్టెడ్ చిల్డ్రన్‌కి మాత్రమే. క్వెషన్ నంబర్ 19 తీసుకుంటే ది కాన్సెప్ట్ దట్ ఎ స్టూడెంట్ విత్ లెర్నింగ్ డిజేబిలిటీ హస్ ఎ సిగ్నిఫికెంట్ డిస్క్రిపెన్సీ బిట్వీన్ దేర్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ ఐక్యూ అండ్ దేర్ అకాడమిక్ అచీవ్‌మెంట్ ఈజ్ కాల్డ్. అంటే అభ్యసన వైకల్యం ఉన్నటువంటి విద్యార్థికి వారి ఐక్యూ మరియు వాళ్ళ యొక్క విద్యా సాధన మధ్య గణనీయమైనటువంటి వ్యత్యాసం ఉందని సూచించేటువంటి భావనను ఏమంటారు అంటుండు ఇక్కడ. అంటే వాళ్ళ ఐక్యూకి మరియు విద్యా సాధనకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సూచించేటువంటి దాన్ని ఏమంటారు? సో, ద ఆన్సర్ ఈజ్ బి. ది డిస్క్రిపెన్సీ మోడల్. వ్యత్యాస నమూనా అంటున్నాం. ఇక్కడ ఈ వ్యత్యాస నమూనా అనేది ఈ లెర్నింగ్ డిజేబిలిటీని గుర్తించడానికి ఉపయోగించేటువంటి ఒక సాంప్రదాయ పద్ధతి. ఇక్కడ విద్యార్థి యొక్క ఐక్యూ దీన్ని విద్యార్థి యొక్క సామర్థ్యం ఐక్యూ ద్వారా కొలవబడుతుంది. వారి వాస్తవ పనితీరు కంటే కూడా ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. క్వెషన్ నంబర్ 20 తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బ్యారియర్ టు ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్? సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బ్యారియర్ టు ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్కూల్స్? అంటే ఇప్పుడున్నటువంటి పాఠశాలల్లో సమ్మిళిత విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి మనకు అడ్డొచ్చేటువంటిది ఏది? అంటే అత్యంత ముఖ్యమైన అడ్డంకి ఏది అంటుండు ఇక్కడ. చూడండి, హై ఎన్రోల్మెంట్ ఆఫ్ జనరల్ స్టూడెంట్స్. మామూలుగా ఇప్పుడున్నటువంటి స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంది. చాలామంది పిల్లలున్నారు. ఇక బి, సి, డి చూడండి. ఆన్సర్ కామెంట్ చేయండి. సో, ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ పాజిటివ్ అటిట్యూడ్ అమాంగ్ టీచర్స్. ఉపాధ్యాయుల లోపట ఈ సమ్మిళిత విద్యకు సంబంధించి సరైనటువంటి శిక్షణ మరియు సానుకూల వైఖరి అనేది లేదు. జనరల్‌గా ఉపాధ్యాయుడు తరగతి గది లోపల ప్రధాన పాత్ర వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ విభిన్న అవసరాలు ఉన్నటువంటి పిల్లల్ని మేనేజ్ చేయాలంటే దానికి సరైనటువంటి నైపుణ్యం, ఒక మంచి వైఖరి ఉండాలి. అదే ఇక్కడ లేకపోవడం అనేది లోపం. క్వెషన్ నంబర్ 21 తీసుకుంటే డిస్ఫేసియా లేదా అఫేసియా అనే అభ్యసన వైకల్యం ప్రధానంగా ఏ డొమైన్‌ను ప్రభావితం చేస్తుంది? విచ్ డొమైన్ ఈజ్ ప్రైమరీలీ ఎఫెక్టెడ్ బై ద లెర్నింగ్ డిజేబిలిటీ? డిస్ఫేసియా అండ్ అఫేసియా. అఫేసియా. సో, ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషన్ అంటుండు ఇక్కడ. అంటే భాషా ప్రాసెసింగ్ మరియు కమ్యూనికేషన్‌ని ఇవి ప్రభావితం చేయడం జరుగుతుంది. ఈ డిస్ఫేసియా, అఫేసియా అనేది మెదడుకు గాయం కావడం వల్ల లేదా అభివృద్ధి సమస్యల వల్ల మాట్లాడడానికి లేదా రాసినటువంటి భాషను అర్థం చేసుకోవడానికి లేకపోతే బయటికి వ్యక్తీకరించేటువంటి సామర్థ్యాన్ని కూడా ఇవి ప్రభావితం చేస్తుంది ఈ లెర్నింగ్ డిజేబిలిటీ అనేది. క్వెషన్ నంబర్ 22 తీసుకుంటే ఎ స్టూడెంట్ హూ ఈజ్ క్రియేటివ్ బట్ స్కోర్స్ లో ఆన్ ట్రెడిషనల్ ఐక్యూ టెస్ట్ ఈజ్ నౌన్ యాజ్. స్టూడెంటు హూ ఈజ్ క్రియేటివ్‌గా ఉంటాడు. బట్ ఐక్యూ టెస్ట్ లోపల మాత్రం స్కోర్ మాత్రం లో ఉంటుంది. అంటే సాంప్రదాయ ఐక్యూ పరీక్షలో తక్కువ స్కోర్ చేసినప్పటికీ సృజనాత్మకంగా మాత్రం ఉంటాడు ఉన్న విద్యార్థిని. మరి ఆయన్ని ఏమంటారు? సో, ఇది డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ క్రియేటివ్ విత్ లోయర్ మెజర్డ్ ఇంటెలిజెన్స్ అంటుండు. అంటే తక్కువ కొలబడినటువంటి మేధస్సులతో సృజనాత్మకతని అంచనా వేయలేము. ఎందుకంటే ఈ సృజనాత్మకతకి మరియు ఈ ఐక్యూకి మధ్య పెద్దగా సంబంధం లేదు. ఎందుకంటే ఒక పిల్లవాడు సగటు లేదా కొంచెం సగటు కంటే ఎక్కువ ఐక్యూ ఉన్నప్పుడు కూడా అధిక క్రియేటివిటీని ఉండొచ్చు. విభిన్న ఆలోచన కలిగి ఉండొచ్చు. క్వెషన్ నంబర్ 23 తీసుకుంటే వాట్ ఈజ్ ఎ రిసోర్స్ రూమ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్? సమ్మిళిత విద్య సందర్భం లోపట
వనరుల గది రిసోర్స్ రూమ్ అంటే ఏమిటి? సో ద ఆన్సర్ ఈస్ సి. ఇక్కడ ఏమంటుంటే ఏ రూమ్ వేర్ స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్ రిసీవ్ స్పెషలైజ్డ్ స్మాల్ గ్రూప్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎ పోర్షన్ ఆఫ్ ద స్కూల్ డే. అంటే వైకల్యం ఉన్నటువంటి విద్యార్థులు పాఠశాల రోజులో మిగతా విద్యార్థులతోటి చదువుకున్నప్పటికి కూడా రోజులో కొంత భాగం మాత్రం ప్రత్యేకంగా వారి ఒక చిన్న సమూహ బోధన ద్వారా స్కిల్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని స్పెషల్ స్కిల్స్ మీద దృష్టి సారించడానికి కొరకు వీళ్ళు వనరుల గదికి వెళ్ళడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 24. ది టర్మ్ లెర్నింగ్ డిజేబిలిటీస్ జనరల్లీ ఎక్స్క్లూడ్స్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ప్రైమరీలీ ద రిజల్ట్ ఆఫ్. అభ్యసన వైకల్యాలు అనేటువంటి పదము ప్రధానంగా దేని ఫలితంగా వచ్చే సమస్యలను మినహాయిస్తుంది. అభ్యసన వైకల్యాలు అనేటువంటి పదము ప్రధానంగా దేని ఫలితంగా వచ్చేటువంటి సమస్యలను ఇది పరిగణలోకి తీసుకోదు, మినహాయిస్తుంది అని అంటుంది ఇక్కడ. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. విజువల్, హియరింగ్, మోటార్ డిజేబిలిటీస్ అంటే దృష్టి, వినికిడి లేదా చలన వైకల్యాలకు సంబంధించినటువంటి వాటిని మినహాయిస్తుంది అంటుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ 25. ఏ స్లో లెర్నర్ ఆఫెన్ షోస్ డిఫికల్టీ ఇన్. స్లో లెర్నర్ అనేవాడు ఇక్కడ నెమ్మదిగా నేర్చుకునేటువంటి విద్యార్థి అన్నట్టు. తరచుగా దేనిలో ఇబ్బంది ప్రదర్శిస్తాడు, ఎక్కడ డిఫికల్టీ చూపెట్టడం జరుగుతుంది అంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఆప్షన్లు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1. ఇక్కడ స్లో లెర్నర్స్ అనేవాళ్ళు అబ్స్ట్రాక్ట్ జనరలైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ టు న్యూ సిచ్యువేషన్స్ అంటారు. అంటే ఇక్కడ నైరూప్యం అంటే జనరల్గా అమూర్త సాధారణీకరణ మరియు కొత్త పరిస్థితులకు అభ్యసనాన్ని బదిలీ చేయడంలో ఇబ్బందిని ప్రదర్శిస్తారు. అంటే కేవలం మూర్త భావనలు వారిలో ఉంటవి, కానీ అమూర్త భావనలకు వాళ్ళు అనుగుణంగా ఉండరు. వాళ్ళు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని కొత్త సిచ్యువేషన్కి తగ్గట్టు బదిలీ చేసుకునేటువంటి కెపాసిటీ లోపల వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 26 తీసుకుంటే విచ్ స్ట్రాటజీ ఈజ్ నౌన్ యాజ్ ఎన్రిచ్మెంట్ ఫర్ ఏ గిఫ్టెడ్ స్టూడెంట్. ఎన్రిచ్మెంట్ ఫర్ ఏ గిఫ్టెడ్ స్టూడెంట్ ప్రతిభావంతులైనటువంటి విద్యార్థికి ఎన్రిచ్మెంట్ అని పిలువబడేటువంటి వ్యూహం ఏమిటి? ఇంతకుముందు మనం ఎగ్జిలరేషన్ అని చెప్పుకున్నాం ఈ ప్రతిభావంతులైనటువంటి పిల్లల కొరకు. ఇక్కడ మరి ఎన్రిచ్మెంట్ అని పిలువబడేటువంటి వ్యూహం ఏమిటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు అంటుంది ఇక్కడ. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏమైందంటే ప్రొవైడింగ్ అడ్వాన్స్డ్ కంటెంట్ మరియు డీపర్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ దేర్ కరెంట్ గ్రేడ్ లెవెల్ కరికులం అన్నాడు. ఇంతకుముందు ఎగ్జిలరేషన్ అంటే ఏమనుకున్నాము, ఆయన నెక్స్ట్ క్లాస్కి జంప్ చేసే విధంగా మరియు ఇదే క్లాస్లో ఉన్నప్పుడు కూడా సిలబస్ను స్పీడ్గా పూర్తి చేసే విధానం ఉన్నటువంటి వ్యూహాన్ని మనం యాక్సిలరేషన్ కింద తీసుకున్నాం. మరి ఇప్పుడు దీని కింద ఏమనుకుంటున్నాం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కింద అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరగతి స్థాయి లోపలనే అతనుకున్న పాఠ్య ప్రణాళిక లోపల ఒక ఆధునిక కంటెంట్ అంటున్నాం, ఆధునిక కంటెంట్ మరియు లోతైన అన్వేషణ అంటున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడున్న పాఠ్య ప్రణాళికల్ని కొత్త సిలబస్ను కొంచెం లోతుగా కొంచెం విస్తృతంగా అందించాలి అంటారు. దాన్ని ఎన్రిచ్మెంట్ అనడం జరుగుతుంది. ఇది యాక్సిలరేషన్కు మరి ఎన్రిచ్మెంట్కు ఉన్నటువంటి తేడా. క్వశ్చన్ నెంబర్ 27 తీసుకుంటే విచ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ క్రియేటివిటీ అండ్ ఇంటెలిజెన్స్. విచ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ క్రియేటివిటీ మరియు ఇంటెలిజెన్స్ వీటి సంబంధాన్ని అంటే సృజనాత్మకత మరియు మేధస్సు మధ్య సంబంధాన్ని ఈ క్రింది వాటిలలో ఏ ప్రకటన క్లియర్గా మెన్షన్ చేస్తుంది, ప్రతిబింబిస్తుంది అంటుండే ఇక్కడ. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏమంటుండంటే సృజనాత్మకతకు ఒక నిర్దిష్ట కనీస స్థాయి మేధస్సు అవసరము. అంటే కొంచెం మినిమం ఒక కనీస లెవెల్ వరకు ఈ ఐక్యూ అనేది అవసరము, కానీ అధిక సృజనాత్మకతకు హామీ ఇవ్వదు. అంటే ఎక్కువ ఐక్యూ ఉన్నంత మాత్రాన ఎక్కువ సృజనాత్మకత ఉంటుంది అనడానికి హామీ ఇవ్వదు, అవసరం లేదు. మామూలు ఐక్యూ ఉన్నప్పుడు కూడా సృజనాత్మకత ఎక్కువగా ఉండవచ్చు. క్వశ్చన్ నెంబర్ 28 తీసుకుంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సపోర్టింగ్ ఏ చైల్డ్ విత్ డిస్లెక్సియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ హెల్ప్ఫుల్ అకామిడేషన్. డిస్లెక్సియాతో బాధపడుతున్నటువంటి పిల్లవాడికి మద్దతు ఇచ్చే సందర్భంలో క్రింది వాటిలో అత్యంత సహాయకరమైనటువంటి సదుపాయం ఏది? ఒకసారి ఆన్సర్లు చూడండి.
సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఈ డిస్లెక్సియా ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువ యూజ్ అయ్యేటువంటిది ఏంటి అంటే టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్‌వేర్, అలోయింగ్ ద యూజ్ ఆఫ్ టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్‌వేర్ అండ్ ఎక్స్‌ట్రా టైమ్ ఫర్ రీడింగ్ అసైన్‌మెంట్స్. ఇది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. క్వెషన్ నంబర్ 29. యాన్ అప్రోప్రియేట్ టీచింగ్ ఎయిడ్ ఫర్ ఏ స్టూడెంట్ హూ ఈజ్ ఏ స్లో లెర్నర్ వుడ్ బి. నెమ్మదిగా నేర్చుకునేటువంటి ఒక విద్యార్థికి క్రింది వాటిలలో తగిన బోధనా సహాయం ఏది అంటుండు ఇక్కడ. సో ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే నెమ్మదిగా నేర్చుకునేటువంటి పిల్లలకు తగినటువంటి బోధనా సహాయం ఏంటి? స్లో లెర్నర్స్‌కి మనం చేసేటువంటి టీచింగ్ ఎయిడ్ ఏంటి అంటే సి కరెక్ట్‌గా ఉంది ఇక్కడ. జనరల్‌గా వీళ్ళు స్లో లెర్నర్స్ కాంక్రీటు ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాళ్ళు అంటే కాంక్రీట్ ఆలోచన పరులు. అంటే మూర్త విషయాలను ఎదురుగా ఉన్నటువంటి వాటి గురించి ఆలోచించేటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళకేం చేయాలంటే వాళ్ళు తాకగలిగేటివి, చూడగలిగేటివి మరియు భౌతికంగా ఉండేటి వాటిని మరి భౌతికంగా ఎదురుగా ఉండి సంభాషించగలిగేటువంటి బోధనా సాధనాలు వీళ్ళకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. క్వెషన్ నంబర్ 30. ద టర్మ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఇన్ ఎడ్యుకేషన్ కవర్స్. ద టర్మ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఇన్ ఎడ్యుకేషన్ కవర్స్. అంటే విద్య లోపల అసాధారణ పిల్లలు అనే పదం దేన్ని కవర్ చేస్తుంది అంటుండే ఇక్కడ. సో ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏది కవర్ చేస్తుంది? ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అంటే ఎవరు? అసాధారణ పిల్లలు అంటే మనం ఎవరిని తీసుకోవచ్చు? కేవలం అభ్యసన వైకల్యం ఉన్న వాళ్ళేనా? మరి ఇంకా వేరే ఎవరన్నా అనేది తీసుకుంటే చిల్డ్రన్ హూ డీవియేట్ ఫ్రమ్ ద యావరేజ్ నామ్ ఐదర్ బిలో ఆర్ ఎబోవ్ రిక్వైరింగ్ స్పెషల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. అంటే ఈ బిలో యావరేజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళైనా లేకపోతే అంతకంటే అత్యధికంగా కలిగి ఉన్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అవసరమైన వారైనా అనేది ఇక్కడ చెప్తున్నాడు. అంటే సాధారణ నుంచి దిగువ లేదా పైన విచలనం చెందే పిల్లలు వీరికి ప్రత్యేక విద్యా సేవలు అవసరం అంటుండే. అంటే ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు అంటే వైకల్యం ఉన్న పిల్లలు వస్తున్నారు మరియు ప్రతిభావంతులైనటువంటి పిల్లలు కూడా వస్తుండు. సో సాధారణ బోధన అనేది వీళ్ళకు ఎక్కువ ఉపయోగపడదు, ప్రతిభావంతులకు కూడా ఎక్కువ ఉపయోగపడదు. వాళ్ళకు బోర్ కొడుతుంది ప్రతిభావంతులకు, వీళ్ళకు అర్థం కాదు. అందుకే వీటిని అసాధారణ పిల్లలు అంటున్నాం వీళ్ళను.